Hello aspirants, welcome to Rao's IS Academy. Today's lecture డిజాస్టర్ మేనేజ్మెంట్. యూట్యూబ్లో ఈ రోజు నుంచి మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ సిరీస్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. యూట్యూబ్లో మీకు ఇది ఉచితంగానే అందించడం జరుగుతూ వస్తుంది. రెగ్యులర్గా ఈ సెషన్స్ మీరు అటెండ్ అవుతూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది యూపీఎస్సి జిఎస్ పేపర్ 3 మీకు బాగా హెల్ప్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఏపీపీఎస్సి అండ్ టీజీపీఎస్సి గ్రూప్ 1 అండ్ 2 ఎగ్జామ్స్ కూడా, గ్రూప్ 2 ఎగ్జామ్స్ కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద లెక్చర్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్. ఏపీపీఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది ఈ డిసెంబర్ ఎండింగ్ లేదా మీకు జాబ్ క్యాలెండర్ అనేది కూడా జనవరిలో రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. లాంగ్ టైమ్ అప్రోచ్లో మనం చదువుకుంటూ వెళ్ళాలి. కోర్టు కేసులు అనేవి జనరల్గా జరుగుతూ ఉంటాయి. సో వన్ డే రిజల్ట్ అయితే వస్తుంది. మీరు చేయాల్సింది ఏంటంటే మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏదైతే మీరు సిలబస్ ఉందో దాన్ని పూర్తి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఓకే, సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే ఈ విధంగా చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్ కోచింగ్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సూపర్ 60 బ్యాచ్. ఈ బ్యాచ్లో ఎన్రోల్ చేసుకున్న అభ్యర్థులకి గ్రూప్ 2 మెయిన్స్ క్లాస్ అయితే ఉచితంగానే అందించడం జరుగుతుంది. ఈఎంఐ ప్లస్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కూడా మీకు అందుబాటులో ఉందన్నమాట. సో అబౌట్ కోచింగ్ ఒకసారి గమనిస్తే బోత్ ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్లో ఉంటుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాస్ ఉంటాయి. క్లాసెస్ బై యూపీఎస్సీ ఫ్యాకల్టీ. మెటీరియల్ అనేది మీకు ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ క్లాసెస్ కూడా పీపీటీస్ అనేవి ఇంగ్లీష్లో ఉంటాయి. ఎక్స్ప్లెనేషన్ అనేది జనరల్ తెలుగులో కూడా ఉంటుందన్నమాట. టెస్ట్ సిరీస్ బోత్ తెలుగు యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ రెండు భాషల్లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తూ వస్తాము. సో లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అయితే మీకు అందుబాటులో ఉంది. సో ఫ్రెండ్స్, మరి ఆఫ్లైన్ ఎక్కడనంటే ఇది సీతమ్మధార విశాఖపట్నం ఆఫ్లైన్ కూడా ఈ బ్రాంచ్ అయితే కలదు. ఇంకా ఎటువంటి క్వెరీస్ ఉన్నా 9182848190 ఈ నెంబర్ని అయితే సంప్రదించగలరు. అండ్ వన్ మోర్ ఇష్యూ గమనిస్తే ఫ్రెండ్స్, మీకు ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి 100 days స్టడీ ప్లాన్ కూడా మీకు ఈ కోర్స్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు కూడా ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్రాక్ చేయడానికి 100 days స్టడీ ప్లాన్ అనమాట. సో డే 1, డే 2, డే 3 నుంచి ఏ విధంగా సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా కంప్లీట్ చేసుకోవాలనేది మీకు క్లియర్ కట్గా ఇక్కడ ఫార్ములేట్ చేయడం జరిగింది. సో ఈ స్టడీ ప్లాన్ అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోగలరని మనవి. ఓకే, ఈ విధంగా 100 days స్టడీ ప్లాన్ టు క్రాక్ ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫ్రెండ్స్. ఓకేనా? నౌ సో ఫ్రెండ్స్, straight I'm going to start the lecture. So one more announcement. UPSC ఆరంభ బ్యాచ్ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్, బీఏ, బీబీఏ, బీఎస్సీ ఎవరైతే చదువుతూ వస్తారో వాళ్ళకి సో 3 years డిగ్రీతో పాటు ఈ విధంగా యూపీఎస్సీ ప్రిపరేషన్ కూడా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇయర్లో బేసిక్ ఫౌండేషన్కి సంబంధించిన క్లాస్ ఉంటాయి. సెకండ్ ఇయర్లో అడ్వాన్స్ ప్రిపరేషన్, థర్డ్ ఇయర్కి వస్తే రివిజన్ అండ్ ప్రాక్టీస్ ఉంటుందన్నమాట. టోటల్ ఫీ అయితే 60,000, బట్ ఎవ్రీ ఇయర్ మీకు సో 20,000 మీరు పే చేస్తూ వెళ్ళొచ్చు. సో ఇంకా ఎటువంటి క్వెరీస్ ఉన్నా 9182848190 ఈ నెంబర్ అయితే సంప్రదించగలరు. సో ఫ్రెండ్స్, స్ట్రైట్ ఐమ్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్. ప్లీజ్ బీ యాక్టివ్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణకు వచ్చేటప్పటికి విపత్తుల్ని ఎన్ని రకాలుగా వర్గీకరణ చేసుకోవచ్చు అంటే 2 రకాలుగా వర్గీకరణ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే డిజాస్టర్స్ అనేవి నేచురల్ డిజాస్టర్స్ అండ్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్. నేచురల్ డిజాస్టర్స్ అంటే ప్రకృతి వైపరీత్యాలని చెప్పేసి అంటాము. మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అంటే మానవ ప్రేరేపిత విపత్తులు అని చెప్పేసి అంటాం. ఓకేనా? మరి నేచురల్ డిజాస్టర్స్ ఎన్ని రకాలుగా వర్గీకరణ చేసుకోవచ్చు అని అంటే ల్యాండ్ స్లైడ్స్ అంటే ఇక్కడ కొండ చర్యలని విరిగి పడిపోతూ వస్తాయి అన్నమాట. అండ్ అవలాంచెస్ అంటే దీన్ని తెలుగులో ఏమంటారంటే హిమపాతాలు అని చెప్పేసి అంటారండి. ఏమంటారండి? హిమపాతాలు అని చెప్పేసి అంటారు. ఓకేనా? సునామీ అండ్ ఎర్త్క్వేక్స్, పెను భూకంపాలు సంభవిస్తూ వస్తాయి. ఫ్లడ్స్. ఓకే, అండ్ చూడండి, రీసెంట్గా మనకి ఆఫ్ఘనిస్తాన్లో ఎర్త్క్వేక్ అనేది సంభవిస్తూ వచ్చింది. 4.8 మ్యాగ్నిట్యూడ్తో వచ్చింది. ఓకేనా? సో రీసెంట్ ఆస్పెక్ట్స్ విత్ రిగార్డ్ టు డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది మన అప్డేషన్లో ఉండాలి. ఫ్లడ్స్ అండ్ డ్రాట్, కరువు, వల్కానిక్ ఎరప్షన్, అగ్నిపర్వత విస్ఫోటనము, ట్రాపికల్ సైక్లోన్స్, హీట్ అండ్ కోల్డ్, ఇవన్నీ కూడా ఏంటంటే సహజ సంబంధమైనటువంటి విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలని చెప్పేసి అంటాం. నేచురల్ డిజాస్టర్స్ ఇన్ని రకాలుగా వర్గీకరణ చేసుకోవచ్చు. వీటన్నిటి గురించి కూడా నేను రెగ్యులర్గా సెషన్స్ కొనసాగిస్తూ వస్తాను. మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఛానల్ని. ఓకే, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్కి వస్తే, మానవ ప్రేరేపిత విపత్తులకు వస్తే డిఫారెస్టేషన్, అటవీ నిర్మూలన, అండ్ కెమికల్ డిజాస్టర్స్, రసాయన విపత్తులు, న్యూక్లియర్ డిజాస్టర్స్, అణు విపత్తులు అని చెప్పేసి అంటాము. బయాలజికల్
డిజాస్టర్స్, జీవ విపత్తులు అని చెప్పేసి అంటాము. ఇండస్ట్రియల్ వేస్ట్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఫారెస్ట్ ఫైర్స్, కోల్ ఫైర్స్, ఆయిల్ ఫైర్స్, బిల్డింగ్ ఫైర్స్, రోడ్ యాక్సిడెంట్స్, రైల్వే యాక్సిడెంట్స్, ఎయిర్ యాక్సిడెంట్స్, సీ యాక్సిడెంట్స్, ఇవన్నీ కూడా మానవ ప్రేరేపిత విపత్తులు అని చెప్పేసి అంటాం అనమాట. ఓకేనా, అంటే మన వలన సంభవించేటటువంటి విపత్తులు ఇవన్నీ కూడా. సో ఫ్రెండ్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ సంబంధించి కూడా మనం సెషన్స్ అనేవి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇండియన్ కాంటెక్స్ట్ కూడా మీకు ఇక్కడ వివరంగా చెప్తూ వస్తాము అప్కమింగ్ లెక్చర్స్లో. సో ఇండియన్ కాంటెక్స్ట్లో వరల్డ్ వైడ్గా ఏ విధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, సో ఇండియాలో ఏ విధంగా ఉంటాయి, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది కూడా మీకు చెప్తూ వస్తాం. అయితే విపత్తు నిర్వహణకు వచ్చేటప్పటికి ఇక్కడ ఫస్ట్ రెస్పాండర్స్ అని చెప్పేసి అంటాము. ఎక్కడైతే విపత్తు సంభవిస్తూ వస్తుందో అక్కడ ఫస్ట్ రెస్పాండర్స్, అక్కడ లోకల్ కమ్యూనిటీ పీపుల్ అందరూ కూడా ఎంగేజ్ అవుతూ వస్తారు. తర్వాత సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్, ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ ఇవన్నీ కూడా డిప్లాయ్ అవుతాయి. రీహాబిలిటైజేషన్ అండ్ రీసెటిల్మెంట్, ఓకేనా, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటూ రావడము. అండ్ సో డ్యామేజ్ అసెస్మెంట్, ఎంతవరకు డ్యామేజ్ జరుగుతూ వచ్చింది, వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్ కావచ్చు, టెంపరీ షెల్టర్స్, అక్కడ ఉన్న స్కూల్స్ కాలేజెస్ని టెంపరీగా సో అక్కడ లాట్ చేస్తూ వస్తారు. డిజాస్టర్ మిటిగేషన్ అండ్ డిజాస్టర్ ప్రివెన్షన్, అంటే విపత్తులు రాకుండా మనం ఏ విధంగా నియంత్రణ చేయగలము. డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్, ఒకవేళ వచ్చిన దాన్ని ఏ విధంగా సమర్థవంతంగా ఎదుర్కోగలము. ఓకేనా, వెల్ ప్రిపేర్డ్నెస్, కెపాసిటీ బిల్డింగ్ మెజర్స్ ఇన్ అదర్ వర్డ్స్. వల్నరబిలిటీ అనాలిసిస్, ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిజాస్టర్స్, మనకి నార్మల్ కమ్యూనికేషన్ డిస్రప్ట్ అవుతుంది, ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్ ఏంటి ఆ టైమింగ్లో. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇండియన్ కాంటెక్స్ట్, సో ఇండియాలో ఇక్కడ హైరార్కీ ఏ విధంగా ఉంది, ఇన్స్టిట్యూషనల్ సెటప్ ఏ విధంగా ఉంది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇండియన్ కాంటెక్స్ట్, ఈ 12th పాయింట్ అనేది. సో డిజాస్టర్స్ వర్సెస్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనిటీ బేస్డ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇవి డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తు నిర్వహణకు సంబంధించి ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మీకు చెప్తూ వస్తామండి. ఫస్ట్ వన్, నేచురల్ డిజాస్టర్స్లో సహజ సంబంధమైన విపత్తులో ఫస్ట్ వన్ ఏంటంటే ల్యాండ్ స్లైడ్స్ అండి. కొండ చర్యలు అనే విధంగా విరిగి పడిపోతూ ఉంటాయి మీరు డయాగ్రామ్లో చూస్తే. సో ఫ్రెండ్స్, మనం ఏదైనా టాపిక్ని ఒక సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా మనం బిల్డప్ చేసుకోవాలి. మనకి యూపీఎస్సీలో కానీ, యూపీఎస్సీ జిఎస్ పేపర్ 3లో కానీ, లేదా మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2లో ఈ తరహా పోటీ పరీక్షలో మనకి క్వశ్చన్స్ సో అడిగేటప్పుడు దాన్ని సిస్టమేటిక్గా క్లియర్ కట్గా నేర్చుకోవాలి, క్లారిటీ మేనర్లో. ఓకేనా, చూడండి, వాట్ ఈజ్ అ ల్యాండ్ స్లైడ్, అసలు ల్యాండ్ స్లైడ్ అంటే ఏంటి, కాజ్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్, ల్యాండ్ స్లైడ్స్ ఈ విధంగా కొండచెరి విరిగి పడిపోవడానికి ప్రధానమైన కారణాలు ఏంటి, ఏరియాస్ ఎఫెక్టెడ్ బై ల్యాండ్ స్లైడ్స్, ఇండియాలో ఎక్కడెక్కడ ఈ ల్యాండ్ స్లైడ్స్ సంభవిస్తూ వస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్గా తీసుకున్నట్లయితే కేరళలో సో వయనాడ్ ల్యాండ్ స్లైడ్ కావచ్చు, వయనాడ్ ల్యాండ్ స్లైడ్ కావచ్చు. సో చాలామంది పీపుల్ చనిపోతూ వచ్చారు, దానికి గల కారణాలు ఏంటి అక్కడ. ఓకేనా, కాన్సిక్వెన్స్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్, ఒకవేళ ల్యాండ్ స్లైడ్ సంభవిస్తే వాటికి తీవ్ర పరిణామాలు ఏంటి, మరి మిటిగేషన్ మెజర్స్, ఎటువంటి నియంత్రణ చర్యలు చేపట్టగలము. సో మోడల్ క్వశ్చన్స్, ప్రిలిమ్స్ కాంటెక్స్లో కానీ మెయిన్స్ కాంటెక్స్లో ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇది సిస్టమాటిక్ వే ఆఫ్ అప్రోచ్. ఓకే, ఇది ఫస్ట్ వన్, నేచురల్ డిజాస్టర్స్లో ఫస్ట్ ల్యాండ్ స్లైడ్, ఫస్ట్ నేచురల్ డిజాస్టర్ గురించి మాట్లాడుతున్నాను, ల్యాండ్ స్లైడ్ గురించి. ఇప్పుడు ఏదైతే మనం ఈ క్రొనాలజీ సీక్వెన్స్ మనం ఇక్కడ చెప్పుకున్నామో ఈ సిస్టమాటిక్గా మీకు ఇక్కడ సో చెప్పడం జరుగుతుంది. నౌ వాట్ ఈస్ మెంట్ బై దిస్ ల్యాండ్ స్లైడ్, ల్యాండ్ స్లైడ్ అంటే ఏంటి, ఇక్కడ సింపుల్ అండి. ద డౌన్ స్లోప్ మూమెంట్ ఆఫ్ సాయిల్ అండ్ రాక్ అండర్ ద డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ, ద డౌన్ స్లోప్ మూమెంట్ ఆఫ్ సాయిల్ అండ్ రాక్ అండర్ ద డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ, గురుత్వాకర్షణ ప్రభావం కారణం ఇక్కడ ఉన్నటువంటి సాయిల్ ప్రొఫైల్, ఇక్కడ ఉన్నటువంటి రాక్స్ కిందికి జారిపడిపోతూ వస్తాయన్నమాట. సో దీన్ని ఏమంటారంటే ల్యాండ్ స్లైడ్ అని చెప్పేసి అంటారు. ద డౌన్ స్లోప్ మూమెంట్ ఆఫ్ సాయిల్ అండ్ రాక్ అండ్ ద డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ ఇస్ వాట్ వీ కాల్ ఇట్ ఫ్రెండ్స్ ల్యాండ్ స్లైడ్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకేనా, నౌ సో నేచురల్ కాజెస్, మరి ఈ ల్యాండ్ స్లైడ్స్ సంభవించడానికి సహజ సంబంధమైన కారణాలు ఏంటి, లేదా నెక్స్ట్ ఏంటంటే మానవ ప్రేరేపిత కారణాలు ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అండ్ నేచురల్ కాజెస్, ఇక్కడ చూడండి, మనకి ఎర్త్క్వేక్ వచ్చింది అనుకోండి, ఈ ఏరియాలో ఒక పెను భూకంపం సంభవిస్తే ఇక్కడున్న కొండ చర్యలు అనే విధంగా విరిగి కిందికి పడిపోతూ వస్తాయా లేదా, ఎర్త్క్వేక్ పెను భూకంపం సంభవిస్తే. సో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ రాక్ స్ట్రాటా వుడ్ టేక్ ప్లేస్, క్లియర్. సో కాబట్టి ఈవెన్ వల్కానిక్ ఎరప్షన్, అగ్నిపర్వత విస్ఫోటనం సంభవించినప్పుడు కూడా మనకి ఏమవుతూ వస్తుందండి, ఇక్కడ ఉన్నటువంటి కొండ చర్యలు ఈ విధంగా సాయిల్ యాజ్ వెల్ as రాక్ ప్రొఫైల్ అనేది కిందికి విధంగా జారిపడిపోతూ వస్తుంది. అండ్ హెవీ రెయిన్ఫాల్ ఆల్సో, విపరీతమైనటువంటి కొండపోత వర్షం కురిసినా మనకి ఓకేనా ఈ విధంగా ల్యాండ్ స్లైడ్ సంభవించే అవకాశం ఉంటుందన్నమాట. ఇవి నేచురల్ కాజెస్, సహజ సంబంధమైనటువంటి కారణాలు.
మరి మానవ ప్రేరేపిత కారణాలు చూస్తే మ్యాన్ మేడ్ కాజెస్ చూస్తే ఆల్టరింగ్ ద స్లోప్స్ ఆఫ్ మౌంటైన్స్, ఆల్టరింగ్ ది, ఇక్కడ చూడండి, ఆల్టరింగ్ ది స్లోప్స్ ఆఫ్ మౌంటైన్స్ ఫ్రెండ్స్, ఆల్టరింగ్ ది స్లోప్స్ ఆఫ్ మౌంటైన్స్ అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ రైల్వే లైన్స్, ఇండస్ట్రీస్ ఎక్సెట్రా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి, ఇక్కడ మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన అండ్ రెసిడెన్షియల్ పర్పజెస్ కోసం ఇక్కడ ఒకనా హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన, లేకపోతే రైల్వే లైన్స్ లే డౌన్ చేసిన, ఇండస్ట్రీస్ ఇక్కడ ఇండస్ట్రీస్ని స్థాపించిన, ఏమవుతూ వస్తుందన్నమాట, ఇక్కడ ఉన్న రాక్స్ అని డిస్టర్బ్ చేస్తూ ఉంటాం కాబట్టి కొండ చెరువు విరిగి పడిపోయే అవకాశం ఉంటుంది, ల్యాండ్ స్లైడ్ సంభవించే అవకాశం ఉంటుంది. దిస్ వన్ ఆఫ్ ది మ్యాన్ మేడ్ కాజెస్. క్లియర్. సో డిఫారెస్టేషన్, ఇక్కడ ఉన్నటువంటి, సో చూడండి, అడవులను నరికేస్తూ ఉన్న నేపథ్యంలో కూడా మృతిక క్రమక్షయం కూడా బాగా పెరిగిపోయి ల్యాండ్ స్లైడ్ సంభవించే అవకాశం ఉంటుంది. అండ్ మైనింగ్ యాక్టివిటీస్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకి మైనింగ్ చేస్తూ వస్తాం, మైనింగ్, క్వారింగ్. సో ఈ వైబ్రేషన్స్ వలన కూడా మనకి ఏమవుతూ వస్తుందండి, ఇక్కడ కొండ చర్యలని విరిగి పడిపోతూ వస్తాయి అనమాట. ఇవి మ్యాన్ మేడ్ కాజెస్ అని చెప్పేసి చెప్పుకుంటాం ల్యాండ్ స్లైడ్ సంబంధించి. ఓకేనా. నౌ మరి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఈ ల్యాండ్ స్లైడ్ సంభవించిన ప్రధానమైనటువంటి కారణాలు ఏంటో ఒకసారి చూద్దామండి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, పూర్వాచల్ రేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి గ్రేటర్ హిమాలయస్ అనేవి ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా జడపిన్ను వంపు తీసుకొని ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించబడి ఉంటాయి. వీటిని ఏమంటారంటే పూర్వాచల్ రేంజెస్ అంటారు. పూర్వాచల్ రేంజెస్, వీటిని లోకల్గా అరుణాచల్ ప్రదేశ్లో పట్కాయ్ భూమ్ అని, నాగా హిల్స్ ఇన్ నాగాల్యాండ్, నాగా, ఓకే, మణిపురి అండ్ మిజో హిల్స్ అని చెప్పేసి ప్రాంతీయంగా పిలుస్తూ వస్తారనమాట. ఓకేనా. మరి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఈ విధంగా కొండ చెరువు విరిగి పడిపోయిన ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే హెవీ రెయిన్ఫాల్ అండి. ఇప్పుడు మనకి షిల్లాంగ్ ప్లేటో, మేఘాలయ తీసుకున్న, అక్కడ ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదవుతూ వస్తుంది. ఫర్ అబౌట్ 1100 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ అనమాట రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే అక్కడ షిల్లాంగ్ ప్లేటో, మేఘాలయ అనేది సో కోనికల్ షేప్డ్గా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి సౌత్ వెస్ట్ మాన్సూనల్ విండ్స్ అనేవి ఇందులో జూన్ టు సెప్టెంబర్లో ఇందులో ట్రాప్ అయిపోతూ ఉంటాయి. ట్రాప్ అయిపోవడం కారణంగా మనకి సంవత్సర పొడుగున వర్షం అనేది నమోదవుతూ వస్తుంది. షిల్లాంగ్ ప్లేటో, మేఘాలయ తీసుకుంటే చెర్పుంజి, మార్సిండ్రామ్, ద వెటెస్ట్ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచం అత్యధిక వర్షపాతం అనేది ఇక్కడ మనకి ఓకేనా ఇక్కడే నమోదవుతూ వస్తుందన్నమాట. క్లియర్. హెవీ రెయిన్ఫాల్ 200 సెంటీమీటర్స్ వరకు రెయిన్ఫాల్ అయితే కురుస్తూ వస్తుంది ఈశాన్య రాష్ట్రాల్లో తీసుకుంటే. అండ్ వన్ ఆఫ్ ది థింగ్స్ ఏంటంటే షిఫ్టింగ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అనమాట. అంటే ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ని తీసుకుంటారు, ఇక్కడ ఉన్న ట్రీస్ అన్నీ కూడా సో కొట్టేసి దాన్ని ఒక పొలంగా తయారు చేస్తారు, చదునుగా తయారు చేసి ఒక 2 to 3 years పాటు దీన్ని ఇక్కడ పంట పండిస్తూ వస్తారు. దీని యొక్క సాయిల్ ప్రొఫైల్ ఎగ్జాస్ట్ అయిపోతే మళ్ళీ జస్ట్ దే గో ఫర్ న్యూ పీస్ ఆఫ్ ల్యాండ్. సో దిస్ ప్రాసెస్ బీయింగ్ కంటిన్యూడ్. దీన్ని ఏమంటారండి, షిఫ్టింగ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ అంటారండి. ఓకేనా. షిఫ్టింగ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ అని చెప్పేసి పిలుస్తారు. ఈ విధంగా మరి చెట్లు నరికేస్తూ రావడం కారణంగా కూడా మనకి ఏమవుతూ వస్తుందండి, ఆబ్వియస్లీ మనకి ల్యాండ్ స్లైడ్ సంభవించే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఈశాన్య రాష్ట్రాల్లో. ఓకేనా. నెక్స్ట్ వన్, మరి వెస్టర్న్ ఘాట్స్లో ల్యాండ్ స్లైడ్ సంభవించిన ప్రధానమైన కారణాలు ఏంటి? వెస్టర్న్ ఘాట్స్లో కూడా మనకి ఇక్కడ రెయిన్ఫాల్ ఎక్కువగానే నమోదు కావడం జరుగుతుందండి. ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ తీసుకుంటే పశ్చిమ కనుమలు అని చెప్పేసి అంటారు. ఇక్కడ కూడా రెయిన్ఫాల్ ఫర్ అబౌట్ 200 to 250 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ అనేది రిసీవ్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఇది 0 degrees ఈక్వేటర్. ఇక్కడ సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ఇండియన్ ఓషన్ నుంచి ఆరిజినేట్ అయ్యి 0 degrees ఈక్వేటర్ క్రాస్ అయిన తర్వాత సౌత్ వెస్ట్ డైరెక్షన్ తీసుకొని జూన్ మొదటి వారం కేరళ తీరాన్ని తాకుతాయి. ఆ తర్వాత ఇండియా అంతటి కూడా వర్షాన్ని కురి చేస్తూ వస్తాయి. అయితే సో ఇక్కడ మనకి జూన్ మొదటి వారంలో కేరళ తీరాన్ని తాకిన తర్వాత ఇవి వెస్టర్న్ ఘాట్స్ని క్లైంబ్ అవుతూ వస్తాయి అనమాట. క్లైంబ్ అయినప్పుడు కూలే కండెన్సేషన్ అయ్యి ఒకవైపు మాత్రం వర్షం కురుస్తూ వస్తుంది. ఓకేనా. దీన్ని ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అంటారు. దీన్ని ఏమంటారండి, ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్. దీన్ని తెలుగులో పర్వతీయ వర్షపాతం అంటారు. ఏమంటారండి దీన్ని, పర్వతీయ వర్షపాతము అని చెప్పేసి పిలుస్తారనమాట. ఓకేనా. సో దీని కారణంగా కూడా మనకి ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ అనేవి సంభవిస్తూ వస్తున్నాయని చెప్పేసి చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఇంకా గమనిస్తే నార్థన్ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ తీసుకుంటే ఇండస్ట్రియలైజేషన్, ఇప్పుడు ఇన్ అరౌండ్ దిస్ ముంబై ఈ రీజియన్స్లో తీసుకుంటే సో మనకి అక్కడ కెమికల్ ఇండస్ట్రీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తున్నారు. ముంబై హై రీజియన్ వెంబడి క్లియర్ ఈ ఇండస్ట్రీస్ అనేవి లొకేట్ అవుతూ వస్తున్నాయి. ఇండస్ట్రియలైజేషన్ వలన కూడా మనకి ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ సంభవిస్తున్నాయి. ముంబైలో తీసుకుంటే అర్బనైజేషన్, పట్టణీకరణ కారణంగా కూడా. అండ్ కర్ణాటక రీజియన్లో తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ సదర్న్ కర్ణాటక అండ్ కేరళ రాష్ట్రాల్లో తీసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. కర్ణాటక ఆబ్వియస్లీ కర్ణాటక ఈజ్ మోర్ ఫేమస్ ఫర్ ఐటీ హబ్, బెంగళూరు ఐటీ హబ్. సో కేరళ యాజ్ వెల్ యాజ్ కర్ణాటక రాష్ట్రాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మౌలిక వస్తువుల కల్పన కారణంగా కూడా మనకి ఇక్కడ ఏమవుతూ వస్తుందండి,
వీటిని రాక్ స్ట్రటన్ డిస్టర్బ్ చేయడం కారణంగా మనకి ల్యాండ్ స్లైడ్స్ అనేవి సంభవిస్తూ వస్తున్నాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్. సో ఫ్రెండ్స్, మరి కాన్సిక్వెన్సెస్, దీని యొక్క తీవ్ర పరిణామాలు ఏంటి? ల్యాండ్ స్లైడ్స్ సంభవిస్తే ఈ విధంగా వాటి యొక్క తీవ్ర పరిణామాలు ఏంటి? లాస్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ వుడ్ హ్యాపెన్, రోడ్ నెట్వర్క్, కమ్యూనికేషన్ నెట్వర్క్ వుడ్ బి డిస్రప్టెడ్, అండ్ ఫ్లడ్స్ డ్యూ టు ల్యాండ్ స్లైడ్స్. ఇక్కడ చూడండి, మనకి ఎప్పుడైతే ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ ఈ విధంగా సంభవిస్తూ వచ్చాయో, ఇక్కడ ఒక రివర్ ప్రవహిస్తూ వెళ్తుంది అనుకోండి. సో ఈ కొండ చర్యలన్నీ కూడా విరిగి పడిపోవడం కారణంగా ద రివర్ మే చేంజ్ ఇట్స్ డైరెక్షన్ ఆల్సో. ఇలా వెళ్తున్నటువంటి రివర్ ఇట్ మే చేంజ్ ఇట్స్ డైరెక్షన్ ఆల్సో. దాని రివర్ యొక్క కోర్స్ అనేది చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫ్లడ్స్ డ్యూ టు ల్యాండ్ స్లైడ్స్. ల్యాండ్ స్లైడ్స్ ఇక్కడ విరిగి పడిపోవడం కారణంగా చూడండి, ఇక్కడ వాటర్ అంతా కూడా స్టాగ్నేషన్ అయిపోతుంది కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ముంపునకు గురవుతూ వస్తాయి. submergence of in and around areas. సో ఫ్లడ్స్ డ్యూ టు ల్యాండ్ స్లైడ్స్, ఈ కొండ చర్య విరిగి పడిపోవడం కారణంగా మనకి వరదలు సంభవిస్తూ వస్తాయన్నమాట. రివర్స్ ఆల్సో వుడ్ చేంజ్ దేర్ డైరెక్షన్. మనకి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, కేస్ స్టడీ తీసుకుంటే, రీసెంట్లీ వయనాడ్ ల్యాండ్ స్లైడ్ ఎక్కడండి సంభవిస్తూ వచ్చింది? వయనాడ్ ల్యాండ్ స్లైడ్ ఇన్ కేరళ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. అండ్ మల్పా ల్యాండ్ స్లైడ్స్ 1998, ఎంటైర్ విలేజ్ వాజ్ సబ్మర్జ్డ్ ఇన్ ఉత్తరాఖండ్. సో ఇవన్నీ కూడా కేస్ స్టడీస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాన్సిక్వెన్సెస్, తీవ్ర పరిణామాలు ఏంటి? ఓకేనా. నా ఫ్రెండ్స్, మిటిగేషన్ మెజర్స్, మరి ఎటువంటి నియంత్రణ చర్యలు చేపట్టగలం ఎటువంటి ల్యాండ్ స్లైడ్ సంభవిస్తూ వస్తుంటే? రెడ్యూసింగ్ ది ఇంపాక్ట్ ఆఫ్ డిజాస్టర్స్. మిటిగేషన్ మెజర్స్ మీన్స్, సో వాటి యొక్క అంటే అవి సంభవించకుండా మనం ఎటువంటి నియంత్రణ చర్యలు చేపట్టగలము? సో బెటర్ టు అఫారెస్టేషన్. సో ఇక్కడ మనకి ఏంటంటే, అడవులను కానీ సంరక్షణ చేసుకోగలిగితే మృతికా క్రమక్షయం తగ్గి ల్యాండ్ స్లైడ్స్ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో కంట్రోల్ సాయిల్ ఇరోజన్ విచ్ ఇన్ టర్న్ ఆబ్వియస్లీ మనకి ల్యాండ్ స్లైడ్స్ని కంట్రోల్ చేయొచ్చు, అవి సంభవించకుండా నియంత్రణ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఆబ్వియస్లీ మన ఫారెస్ట్ని కన్జర్వ్ చేసుకోగలగాలి. ఇక్కడ ఉన్నటువంటి సో ట్రీస్ కానీ ఇవన్నీ కూడా మనం కొట్టేయకూడదు అనమాట. అండ్ వాటర్ కంట్రోల్, కంట్రోల్ వాటర్ లాగింగ్ బై డ్రైనేజ్ ఇంప్రూవ్మెంట్. అంటే ఇక్కడ జనరల్గా గమనిస్తే చూడండి, మనకి వాటర్ లాగింగ్ అనేది, వాటర్ లాగింగ్ జరిగినప్పుడు ఏమవుతూ వస్తుందండి? సో ఇన్ అండ్ అరౌండ్ ఏరియాస్ అన్ని కూడా మనకి సబ్మర్జెన్స్ అయిపోతూ ఉంటాయి. సో దానివల్ల కూడా ఇంకా ల్యాండ్ స్లైడ్స్ అనేవి బాగా సంభవించే అవకాశం ఉంటుంది. వాటర్ లాగింగ్ కండిషన్స్ అనేవి మనం అంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్ అనేది ఉండాలి. ఇక్కడ వాటర్ లాగింగ్ వల్ల ఏమవుతుంది? ఇన్ అండ్ అరౌండ్ అనే ఏరియాస్ అన్ని కూడా సబ్మర్జెన్స్ అయిపోయి మనకి మృతిక క్రమక్షయం ఎక్కువైపోయి ల్యాండ్ స్లైడ్ సంభవించే అవకాశం ఉంటుందన్నమాట. కంట్రోల్ వాటర్ లాగింగ్ బై డ్రైనేజ్ ఇంప్రూవ్మెంట్. ఓకే. అండ్ ప్రొటెక్షన్ వాల్స్, ఇక్కడ చూడండి మనకి ఈ కొండ చర్య విరిగి పడిపోతున్న నేపథ్యంలో ఇక్కడ మనం ప్రొటెక్షన్ వాల్స్ నిర్మించుకోవడం వల్ల కూడా లాస్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీని కొంతవరకు మనం తగ్గించుకోగలుగుతాం. ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని కొంతవరకు తగ్గించుకోగలుగుతాం. సేఫ్టీ వాల్స్ అనమాట, ఇక ప్రొటెక్షన్ వాల్స్ కట్టుకోవడం వల్ల అండ్ ప్రొటెక్షన్ ఫెన్సెస్ని కూడా నిర్మించుకోవడం వలన కూడా కొంతవరకు మనకి ఏమవుతూ వస్తుందంటే నియంత్రణ చేసుకోగలుగుతాం ఈ ల్యాండ్ స్లైడ్స్ని. జనరేటింగ్ అవేర్నెస్ టు టూరిస్ట్ యాజ్ వెల్ యాజ్ లోకల్స్ అండి. అంటే ఇక్కడ టూరిస్టులకు కూడా ఏంటంటే ఈ రాక్ స్టార్ట్ అని వీటిని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళకు కూడా సరైన అవగాహన కల్పిస్తూ రావాలి. అవేర్నెస్ సెషన్స్ కూడా కండక్ట్ చేయాలి టూరిస్టులకి, అక్కడ ఉన్న లోకల్స్కి, ఇవన్నీ కూడా. ఓకేనా. లోకల్స్లో పరిజ్ఞానాన్ని కూడా పెంచాలి. సో ఫ్రెండ్స్, మరి డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ అంటే జనరల్ సింపుల్గా ఇక్కడ చెప్తాను చూడండి. ఏదైనా ఒక డిజాస్టర్, ఇక్కడ ఒక ల్యాండ్ స్లైడ్ సంభవించిన లేదా ఇక్కడ ఒక ఎర్త్క్వేక్ సంభవించిన, సో డిజాస్టర్ ఈవెంట్ జరిగినప్పుడు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని చెప్పేసి అంటాము, FIR అని చెప్పేసి అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇక్కడ లోకల్ పీపుల్ కమ్యూనిటీకే తెలుస్తుంది అనమాట. అవునా. ఫస్ట్ రెస్పాండర్స్ ఎవరు ఇక్కడ అవుతారు? NGOs, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్, కమ్యూనిటీ పీపుల్ అనమాట. సో వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఓకేనా. తర్వాత సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్, అంటే సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ స్పెషల్లీ ట్రైన్డ్ టీమ్ అండి. ఇది NDRF, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఇవన్నీ కూడా డిప్లాయ్ అవుతాయి అనమాట. ఓకేనా. అండ్ అరేంజ్ టెంపరీ షెల్టర్స్, ఇక్కడ ఒక విపత్తు సంభవించినప్పుడు ఓకేనా ఇక్కడ ఉన్నటువంటి పీపుల్ని సేఫ్ ప్లేసెస్లోకి తరలించాలి. అక్కడ ఉన్న నియర్ బై ఉన్నటువంటి స్కూల్స్, కాలేజెస్, వాటన్నిటిని ఏం చేయాలంటే గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ వాటిని టెంపరీ షెల్టర్స్గా మనం రూపాంతరం చేసి అక్కడికి పీపుల్ని తరలించాలన్నమాట. వేర్ హౌస్ టు స్టోర్ రిలీఫ్ మెటీరియల్స్. ఓకేనా. అంటే ఇప్పుడు ఎక్కడైతే మన క్షతగాత్రులందరినీ కూడా ఒక దగ్గర పెట్టామో వాళ్ళకి ఆల్ ద టైం ఏంటంటే వితౌట్ ఇంటరప్షన్ ఒక వేర్ హౌస్ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ కానీ కాలేజ్ని కానీ వెంటనే ఇది వేర్ హౌస్గా కన్వర్ట్ చేసేసి ఏం చేయాలంటే ఇక్కడ ఫుడ్ కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐటమ్స్ని అక్కడ స్టోర్ చేసుకోగలగాలన్నమాట. వేర్ హౌస్ టు స్టోర్ రిలీఫ్ మెటీరియల్స్. ఓకేనా. ఇంటరప్షన్ లేకుండా అక్కడ ఉన్నటువంటి
పీపుల్కి నిరంతరంగా ఏం అందిస్తూ రావాలంటే ఇక్కడ ఫుడ్ కానీ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్, వెరీ ఎసెన్షియల్ థింగ్స్ అని కూడా ఎర్లీ ఇన్ ది మార్నింగ్ నైట్ వరకు ఉన్నటువంటి సో ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, ఆల్ కైండ్ ఆఫ్ ఎసెన్షియల్ ఐటమ్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తూ రావాలి. ఇక్కడ ఈ వేర్ హౌస్ని కూడా ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ రావాలి, సీసీటీవీ సర్విలియన్స్ కానీ, ఎందుకంటే అక్కడ ఫుడ్ ఐటమ్స్ కానీ అన్ని కూడా దొంగల బారిన పడకుండా సో తగిన చర్యలు తీసుకోవాలి. సీసీటీవీ మెయింటెనెన్స్ కావచ్చు, లేకపోతే లేబులింగ్ చేసుకుని ఏ ఫుడ్ ఐటమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంతవరకు అయినాయి, ఇంకా ఎంత స్టాక్ ఉంది, ఓకేనా, ఇంకా ఎంత రిక్వైర్మెంట్ ఉంది, అవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లియర్గా మెయింటైన్ చేయాలి. లేకపోతే అవన్నీ కూడా దొంగల బారిన పడిపోతుంటే అక్కడ ఉన్నటువంటి పీపులే చాలా వరకు వాటిని అందరూ దోచేసే అవకాశం ఉంటుందన్నమాట. సో కాబట్టి యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఇవన్నీ కూడా మీరు చేయాల్సిన ఆవశ్యకత ఉంటుందన్నమాట. సెండ్ రిలీఫ్ మెటీరియల్స్, ఇంకా సో అన్ఇంటరప్టెడ్గా వాళ్ళకి ఎప్పటికప్పుడు రిలీఫ్ మెటీరియల్స్ అనమాట, ఈ టెంపరీ షెల్టర్స్లో ఉన్నటువంటి ప్రజలకి ఎప్పటికప్పుడు రిలీఫ్ మెటీరియల్స్ అనేవి మనం అంతరాయం లేకుండా ప్రొవైడ్ చేస్తూ రావాలి. రీహాబిలిటైజేషన్ అండ్ రీసెటిల్మెంట్, ఎక్కడైతే మనకి విపత్తు సంభవించిందో కొంతకాలం తర్వాత వాటిని సో మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తూ రావాలి. సో పునరావాస కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేసుకుంటూ రావడం అనమాట. అంటే మళ్ళీ దాన్ని డెవలప్ చేసుకుంటూ రావాలి, అలా వదిలేలేం కదా. సో దాన్ని డెవలప్మెంట్ వైపు మనం అడుగులు వేయాలి. క్లియర్. సో మిటిగేషన్ మెజర్స్, మళ్ళీ ఇట్లాంటి విపత్తులు సంభవించకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోగలం, ఒకవేళ విపత్తు సంభవించినా మనకి పాస్ట్లో ఎటువంటి గుణపాఠం నేర్పుతూ వచ్చింది, ఇంకా ఎట్లాగా మనం బెటర్గా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలం అనేది ఆలోచించాలన్నమాట. సో వెల్ ప్రిపేర్డ్నెస్ టు ఫేస్ ద డిజాస్టర్ అండ్ ప్రివెన్షన్, ఓకేనా. సో మిటిగేషన్, ప్రిపేర్డ్నెస్ అండ్ ప్రివెన్షన్ నియంత్రణ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీని మనం రెడ్యూస్ చేసుకోగలగాలి. సో దిస్ వాట్ ఫ్రెండ్స్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ల్యాండ్ స్లైడ్స్. నెక్స్ట్ సెషన్లో మీకు నేను అవలాంచెస్ గురించి కూడా మాట్లాడతాను. అవలాంచెస్, హిమపాతాలని చెప్పేసి అంటాం. హిమపాతం అంటే ద హట్లింగ్ డౌన్ ఆఫ్ స్నోఫాల్ అలాంగ్ ది స్లోప్ ఆఫ్ ఎ మౌంటైన్ ఫ్రమ్ టాప్ టు ది బాటమ్ ఆఫ్ ఎ హిల్. దాన్ని ఏమంటారంటే హిమపాతము లేదా అవలాంచి అని చెప్పేసి పిలుస్తారనమాట. ఈ నెక్స్ట్ సెషన్లో అవలాంచెస్, ఈ విధంగా నేచురల్ డిజాస్టర్స్, ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిరీస్ అనేది మీకు కొనసాగిస్తూ వస్తాను. రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఎంటైర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిరీస్ మీకు యూట్యూబ్లో ప్రొవైడ్ చేస్తూ వస్తాను, ఓకేనా. అండ్ సో ఫ్రెండ్స్, మరి ఏపీఎస్సీ గ్రూప్ 1 ఆన్లైన్ ఆఫ్లైన్ యాజ్ వెల్ as ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ సూపర్ 60 బ్యాచ్, ఇందులో ఎన్రోల్ చేసుకున్న అభ్యర్థులకి గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ కూడా ఉచితంగానే అందించడం జరుగుతుంది. ఈఎంఐ ప్లస్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. ఈ ఆఫ్లైన్ బ్రాంచ్ ఎక్కడ ఉందంటే సీతమ్మధర, విశాఖపట్నం, ఓకేనా. ఇంకా ఎటువంటి క్వెరీస్ ఉన్న 9182848190 నెంబర్ అయితే సంప్రదించగలరు. అబౌట్ కోచింగ్ బోత్ ఆన్లైన్ యాజ్ వెల్ as ఆఫ్లైన్. సో లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాస్ మీకు అందుబాటులో ఉంటాయి. క్లాసెస్ బై టాప్ యూపీఎస్సీ ఫ్యాకల్టీ, ఒక్కో సబ్జెక్ట్ డీల్ చేస్తూ వస్తారు. మెటీరియల్ అయితే మీకు ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేస్తాము. సో ఎక్స్ప్లెనేషన్ జనరల్ తెలుగులో కూడా ఉంటుంది. పీపీటీ ఇంగ్లీష్లోన ఈ విధంగా మీకు ఎక్స్ప్లెనేషన్ జనరల్ తెలుగులో ఉంటుంది, ఓకేనా. టెస్ట్ సిరీస్ ఇన్ తెలుగు యాజ్ వెల్ as ఇంగ్లీష్, రెండు భాషలో టెస్ట్ సిరీస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. సో ఇక్కడ వ్యాలిడిటీ ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ లైఫ్ టైం, ఓకే. అండ్ ఫ్రెండ్స్, ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్ ఆల్ ద టైమ్ అండ్ టైమ్ మేనేజ్మెంట్ at the time of examination, at the time of preparation also need of the hour. Go through the previous paper so that మీకు ఎగ్జాక్ట్ పల్స్ అనేది దొరుకుతూ వస్తుంది. ప్రాక్టీస్ మాక్ టెస్ట్ ఆల్ ద టైమ్. సో ఆన్లైన్ యాజ్ వెల్ as ఆఫ్లైన్ మాక్ టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, ఓకే ఫ్రెండ్స్. మరి గ్రూప్ 1, గ్రూప్ 2, యూపీఎస్సీ ఈ తరహా పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి ఏంటంటే అలా చదువుకుంటూ వెళ్ళిపోవాలి, రిజల్ట్స్ ఏదో ఒక రోజు వస్తాయి, ఓకే. సో ఫ్రెండ్స్, యూపీఎస్సీ ఆర్ఎం బ్యాచ్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది ఫర్ కాలేజ్ స్టూడెంట్స్. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో మీకు ఇయర్ వైజ్గా బేసిక్ ఫౌండేషన్, అడ్వాన్స్డ్ ప్రిపరేషన్, రివిజన్, ప్రాక్టీస్ అనేది ఇయర్ వైజ్గా ఉంటుంది, ఓకేనా. ఇది మీకు ఇయర్లీ 20,000 పే చేసుకుంటే సరిపోతుంది అనమాట. కాలేజ్ యాజ్ వెల్ as డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ డిగ్రీ స్టూడెంట్స్ కానీ సో ఈ బ్యాచ్లో ఎన్రోల్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇంకా ఎటువంటి క్వెరీస్ ఉన్నా 9182848190 9182848190 ఈ నెంబర్ని అయితే సంప్రదించగలరు. అండ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫ్రెండ్స్. రెగ్యులర్గా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిరీస్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతుండండి, ఓకేనా. సో థ్యాంక్ యూ టు అన్నారు ఫ్రెండ్స్. సో వన్ మోర్ ఇష్యూ ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్కి లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. జాయిన్ ఇన్ దిస్ టెలిగ్రామ్స్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ లేటెస్ట్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని కూడా మీకు ఇందులో డైలీ హిందీ ఎడిటోరియల్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కూడా మీకు ఇందులో పొందుపరుస్తూ వస్తాము. అండ్ సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో యాప్ రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్, ఆర్సీఏ రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ యొక్క లింక్ కూడా పిన్ చేయడం జరిగింది. సో ఇన్స్టాల్ రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ రావుస్ ఐఎస్ అకాడమీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.